అచ్చం నానమ్మను తలపించే ప్రియాంక గాంధీ గురించి రాజీవ్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో మా అమ్మలాగే నా కుమార్తె కూడా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని చెప్పారు. ఆయన మాటలు నిజం అనిపించేలా ఆచరణలోనూ ప్రియాంక ఎక్కువగా నానమ్మ, ఇందిరాగాంధీలా ఉండటానికే ఇష్టపడతారు. పోలికలు, ఆహార్యం, వాగ్దాటిలోనూ ఆమె ఇందిరా వారసురాలే అని నిరూపించుకున్నారు. నానమ్మ చీరలంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆమె నానమ్మ చీరలనే కట్టుకుంటారు. ఆ చీరలంటే తనకెంతో ఇష్టమని కూడా చెప్పారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టిన ప్రియాంక ప్రజల దృష్టిని ఆకర్షించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసినప్పటికీ ప్రియాంక ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. 2 దశాబ్దాల కిందట గాంధీ, నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక అచ్చం తన నానమ్మ ఇందిరను తలపిస్తారు. 2004 ఎన్నికల సమయంలో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి 2019 జనవరిలోనే ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. వయనాడు పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2004 నుండి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ప్రియాంక గాంధీ అద్భుత విజయాన్ని అందుకొని పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. వయనాడు ప్రజలు ప్రియాంకకు మంచి మెజారిటీని కట్టబెట్టారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీ 3.64 లక్షల ఓట్ల రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు. అలాగే 2019 ఎన్నికల్లో రాహుల్ మెజారిటీ 4.03 లక్షలను దాటేసి సిపిఎం సత్యన్న మొకేరీపై 4.08 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రియాంక తన ప్రచార శైలితో వయనాడు ప్రజలను ఆకట్టుకున్నారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా గత 20 ఏళ్లుగా పార్టీ నాయకుల కోసం ప్రచారం చేశానని, ఇప్పుడు నా కోసం తొలిసారి మీ ముందుకు వచ్చాను. 30 ఏళ్లుగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇప్పుడు మీ సమస్యలపైన అలాగే పోరాటం చేసి మీ తరపున బలమైన గొంతుకనవుతా అంటూ ప్రచారంలో చెప్పిన ఈ మాటలే వయనాడు ఓటర్లను ఆకట్టుకున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. మరి ముఖ్యంగా మన కేటీవీ తెలుగు మీకు మరిన్ని అప్డేట్స్ సినిమాకి సంబంధించి, లేదా రాజకీయాలకు సంబంధించి, లేదంటే బిజినెస్ సంబంధించి అన్న అప్డేట్స్ కావాలంటే కనుక కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.